కొంతమంది ఉంటారు జీతం తక్కువైనా గానీ గవర్నమెంట్ జాబ్‌కు మాత్రమే వెళ్తానంటారు. అలాంటి వాళ్ళ కోసమే మనం ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్‌లన్నీ చెప్పుకుంటున్నాం. ఎక్కువొచ్చినా చెప్పుకుంటున్నాం, తక్కువొచ్చినా చెప్పుకుంటున్నాం. అయితే గవర్నమెంట్‌లో పే తక్కువుంటుంది. కానీ కొన్ని చోట్ల బాగా ఎక్కువుంటుందండి. ఇప్పుడు నేను చెప్పవచ్చేది 30,000 నుంచి 1,20,000 దాకా జీతం ఉంది. అంటే అంత పెరుగుతుంది అన్నట్టు స్టార్టింగ్ పే ఇది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటిటీ మీకు తెలిసిందే కదా! సో, ఇక్కడ జాబ్ నోటిఫికేషన్‌లు ఇచ్చారు. ఎవరికి అంటారా? ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్స్, సీఏ, సీఎంఏ వాళ్ళకి, బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి కూడా ఇచ్చారండి. సో, అక్కడేమో మేనేజ్మెంట్ ట్రైనీ, ఇక్కడేమో వేరే కేటగిరీలో తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది. రేపు 25 లాస్ట్ డేట్ అండి. మిగిలిన అన్ని డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటనేది క్వాలిఫికేషన్ ఇచ్చేసాను. ఏజ్ వచ్చి 30 సంవత్సరాల వరకు ఇచ్చారు. అంటే అది దాటకూడదని చెప్పి ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు కదండీ! రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎలాగూ రిలాక్సేషన్ ఉంటుంది. కాస్త ఫీజు ఉంది. నేరుగా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకున్న తర్వాత మీకు తెలియనిదేముంది, టెస్ట్ ఉంటుంది. టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ బేస్ చేసుకొని సెలక్షన్ ఉంటుంది. ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా కానీ పని చేయాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంటి దగ్గరే కావాలంటే కుదరదు. సో, వీటన్నిటికీ రెడీ. నేను ప్రిపేర్ అవుతాను, రాస్తాను. ముందైతే అసల ఏదైతే ఉందో ట్రై చేసి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను అనే వాళ్ళందరికీ అవకాశం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి అవకాశాలున్నాయి. పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. సో, అప్లై చేయాలి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, టైం లేదు. 1, 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకుంటే తర్వాత ప్రిపేర్ అవ్వడం ఎలా, ఏంటి ఇవన్నీ కూడా తర్వాత చూద్దామండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అన్నీ ఇస్తున్నాను. డీటెయిల్స్ కింద కూడా ఇస్తున్నాను చూడండి. అప్పటికి డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక రెగ్యులర్ జాబ్ న్యూస్‌లు అయితే అన్నీ ఇద్దామనుకుంటున్నాను, ఇస్తున్నాను. తక్కువ జాబులు ఇస్తున్నాను, ఎక్కువ ఇస్తున్నాను, ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఫాలో అవుతూ ఉంటే కాస్త ఎక్కువ సమాచారం వస్తోంది. అలా చూసి లైక్ కొట్టి స్క్రోల్ చేసేయకుండా ఫాలో అవుతూ ఉండండి దయచేసి. మంచి జాబ్ ఇన్ఫర్మేషన్, కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషనే మన వాళ్ళందరికీ షేర్ చేయాలనే కదండి ఇంత టైం కేటాయించుకుంటోంది. సో, దయచేసి ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.